దేవుని పరిశుద్ధ నామమునికి స్తోత్రం కలుగును గాక. మరి ఎన్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ ని బట్టి దేవుని స్తుతిస్తూ చేరి వచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మిమ్మల్ని బట్టి నేను ఎంతగానో ఆనందిస్తూ మరి అభినందిస్తున్నాను. మరి ఈరోజు మరి వాక్యోపదేశము ప్రైజ్ అండ్ వర్షిప్ నడిపించడానికి మరి స్టీఫెన్ పాల్ గారి కొరకు మనం ఇంతసేపు ప్రార్థించాము. వారి యొక్క సిస్టర్ అనారోగ్యత వలన మరి జూమ్ లో రాలేకపోయారు. కానీ దేవుడు ఎవరినో ఒకరిని సిద్ధపరుస్తారండి కదా. మన దేవుడు నమ్మదగిన వాడు. మరి ఆయన మహిమ పొందవలసి ఉన్నది కనుక ఈ సమయంలో ప్రైజ్ అండ్ వర్షిప్ కొరకు మన మధ్యలో ఉన్న సిస్టర్ ఏంజెలా వినోద్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. ఓవర్ టు సిస్టర్ ఏంజెలా వినోద్. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రములు, వందనాలు ప్రభా. నీకు వందనాలు. ఈ దినాన్ని సమయాన్ని బట్టి వందనాలు ప్రభా. నాయనా స్తుతుల మీద ఆసీనుడు అయ్యే దేవుడు ప్రభా, నిన్ను మేము ఆహ్వానిస్తున్నాం ప్రభా. మా మధ్యలోనికి దిగిరండి ప్రభా. నీకు వందనాలయ్యా, వందనాలు. కాలములు సమయములు నీ స్వాధీనములో ఉన్నాయి ప్రభా. నాయనా ఎవరిని ఎప్పుడు వాడుకుంటారో అది నీ చిత్తము, నీ ఏర్పాటు ప్రభా. అనుకునే రీతిగా మీరిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు ప్రభా. నీ బిడ్డల మీదకి నీ ఆత్మ దిగి వస్తే చాలు ప్రభా. నాయనా నీ కార్యాలు జరుగుతాయి ప్రభా. నీకు వందనాలు నాయనా, వందనాలు ప్రభా. నాయనా అనుకోకుండా ప్రభా, నాయనా ఈ దినము నాయనా ప్రభా మీరు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు ప్రభా, వందనాలు. నన్ను మీరు ప్రభా మరి సిద్ధపరిచి ఉంచినారయ్యా, నీకు వందనాలు ప్రభా. మరి నీ ప్రియ బిడ్డ క్యారోలిన్ సిస్టర్ కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి నాయనా నీ సిలువ చాటు బిడ్డను మరుగుపరిచి మా అందరితో మాట్లాడండి. మాట్లాడువాడవు నీవు ప్రభా. నాయనా నా తన్ని ఆత్మ మా మీదికి దిగిరానిమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. బిడ్డ మీదికి దిగిరాని అండి. ఇప్పుడు స్తుతి ఆరాధన అంతటిలో మీరు ఉండండి. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించడానికి పరిశుద్ధ ఆత్మదేవ నీ సహాయమును నాకు దయచేయమని నా జరైడగేసు పరిశుద్ధ నామమున స్తుతిస్తూ ఆరాధిస్తూ వేడుకొంచుంటున్నాను నా తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ యొక్క సిట్యుయేషన్ ని మరి చూస్తే నాకు ఒక వాక్యంలో ఒక సన్నివేశం జ్ఞాపకం వచ్చిందండి. మరి పెళ్లి విందుకు మరి అనేకులను యేసయ్య పిలుస్తాడు కానీ వాళ్ళు ఎవరు రాలేదు తీరా టైంకి. అప్పుడు ఏమంటాడంటే వీధుల్లోకి వెళ్ళి మీకు ఎవరు ఎదురైతే వాళ్ళని తీసుకొని రమ్మంటాడు. అలా అనుకోకుండా కొన్ని కార్యాలు ఈ రీతిగా జరుగుతాయి కాబట్టి అనుకోకుండా దేవుడు కొంతమందికి అవకాశాలు ఈ రీతిగా కల్పిస్తాడు. మరి ఆయన రాజ్యంలో కూడా కొన్నిసార్లు మనం ఊహించని వ్యక్తులను కూడా చూస్తామేమో. వీళ్ళు వస్తారా అని అనుకుంటాం కానీ ఆయన చిత్తము, ఆయన సంకల్పం, ఆయన ఏర్పాటు, ఆయన ఎవరిని ఎప్పుడు వాడుకుంటాడో ఎలా పిలుచుకుంటాడో అది ఆయన చిత్తము. కాబట్టి దేవునికి స్తోత్రం. ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నానండి. మరి మనం స్తుతి ఆరాధనలో ముందుకు వెళ్దాం. పరిశుద్ధ దేవా ప్రణుతింతును, స్తోత్రార్హుడా నిన్నే స్తుతింతును. పరిశుద్ధ దేవా ప్రణుతింతును, స్తోత్రార్హుడా నిన్నే స్తుతింతును. ఆరాధనా 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 ఆరాధనా. పరిశుద్ధ దేవా ప్రణుతింతును, స్తోత్రార్హుడా నిన్నే స్తుతింతును. నా ఎడల నీకున్న తలంపులు విస్తారమైనవి, అతి శ్రేష్టమైనవి. నా ఎడల నీకున్న తలంపులు
విస్తారమైనవి అతి శ్రేష్టమైనవి శాశ్వతమైన కృప చూపినావు నీ ప్రేమయంతో అతి మధురమో శాశ్వతమైన కృప చూపినావు నీ ప్రేమయంతో అతి మధురమో ఆరాధనా పరిశుద్ధ దేవా ప్రణుతింతును స్తోత్రార్హుడా నిన్నే స్తుతింతును గాఢాంధకారములో నేనున్నప్పుడు నీ బాహువే రక్షించును గాఢాంధకారములో నేనున్నప్పుడు నీ బాహువే రక్షించును నా కొరకు మరణించి తిరిగి లేచిన నీ కొరకెనే జీవింతును నా కొరకు మరణించి తిరిగి లేచిన నీ కొరకెనే జీవింతును ఆరాధనా 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 పరిశుద్ధ దేవా ప్రణుతింతును స్తోత్రార్హుడా నిన్నే స్తుతింతును స్తోత్రార్హుడా నిన్నే స్తుతింతును స్తోత్రార్హుడా నిన్నే స్తుతింతును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. వందనాలు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామండి. మన జీవితంలో దేవుడు అసాధారణమైన కార్యాలు జరిగించువాడండి. ఆయన మన పరిస్థితులన్నీ ఎరిగినవాడు, మరి మన హృదయాలోచనలు ఎరిగినవాడు, మన బాధ, మన దుఃఖము, మన మూలుగలను ఆయన చూచే దేవుడు, అర్థం చేసుకునే దేవుడు, మనల్ని గూర్చి చింతించే దేవుడు మనకుండగా మన భారమంతా ఆయన మీద వేద్దామండి. ఎందుకంటే ఆయన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు కనుక మరి ఒక పాట మనం పాడుకొని దేవుని ద్వారా మనం ఆదరణ పొందుదామండి. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమునిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం
మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు, పైన చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు, యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము, యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు, యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు, యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము, యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమునిచ్చువాడవు.
దేవానికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఏమైనా చేయగలడు, ఏదైనా చేయగలడు, ఎట్లయినా చేయగలడు, ఎప్పుడైనా చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదండి. దేవునికి స్తోత్రం. మరి ప్రోగ్రామ్ అంతా ఆయన మార్చేసిండు. ఆయన ఏది చేసినా ఆయనకు మాత్రం మహిమ వస్తుందని మనం నమ్ముదాము, విశ్వసిద్దాము. ఈ సమయాన్ని, ఈ యొక్క కార్యక్రమాన్ని మన దేవుని చేతుల్లో మనం అప్పగిస్తూ ముందుకు సాగుదామండి. ఈ సమయం నాకు ఇచ్చిన దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తూ, మరి ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ వారికి కూడా నా కృతజ్ఞత, ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఈ సమయాన్ని హోస్ట్ గారికి అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం అండి. ప్రభు ఏదైనా చేస్తాడు, ఎప్పుడైనా చేస్తాడు, అది నిజం కదండి. ఎప్పుడైనా ఎవరినైనా వాడుకుంటాడు. కాలాలు, సమయాలు దేవుని చేతిలో ఉన్నాయి. దేవుడు ఏ రీతిగా మహిమ పొందాలో, ఎవరి ద్వారా మహిమ పొందాలో దేవుడు వారిని నిలబెట్టుకుంటాడండి. అద్భుతమైన ప్రైజ్ అండ్ వర్షిప్ లో నడిపించిన మరి అద్భుతమైన పాటలు, ఎంతో మరి ఆత్మ పూర్ణంగా, మరి పూర్ణ ఆత్మతో మరి చేసిన ఆరాధన ఇది. నేను ఎంతగానో సంతోషించాను. అందరిని బట్టి దేవుని స్తుతిస్తూ, ప్రత్యేకంగా మరి ఈ సమయంలో ప్రైజ్ అండ్ వర్షిప్ నడిపించిన సిస్టర్ ఏంజెలా వినోద్ గారిని ప్రభు ఇంకా రానున్న దినాల్లో అద్భుతంగా మరి ప్రభు మహిమార్థమై దేవుడు వాడుకోవాలని ప్రార్థిస్తూ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో మరి మనకు మెసేజ్ కొరకు మరి దినం ప్రభు సిద్ధపరిచాడు. అది ప్రభు ఏర్పాటు, అది ప్రభు యొక్క సంకల్పం అయి ఉంటుంది కనుక మరి దేవాది దేవుని స్తుతిస్తూ మరి ఈ సమయంలో మరి మెసేజ్ మరి సిస్టర్ క్యారోలిన్ గారు మన మధ్యలో ఉన్నారు. ఈ సమయం వారికి అప్పగిద్దామండి. దేవుడు పరిశుద్ధ ఆత్మ దేవుడు సిస్టర్ ని తన బూరగా మరి చేసుకొని తన మహిమార్థమై ఆ కుమార్తెను వాడుకున్నట్లు మనము ప్రభు వైపు చూద్దామండి. మరి ఓవర్ టు సిస్టర్ క్యారోలిన్. దేవుని అతి పరిశుద్ధ నామమునకు మొదట వందనాలు చెల్లిస్తున్నానండి. మరి ఈ అవకాశం దేవుడు ఒక 10 minutes ముందే నాకు దేవుడు ఇచ్చాడని నేను నమ్ముచున్నాను. మరి అలాగే ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ కి కూడా మరి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుడు అనుకోని రీతిలో మరి సడన్ గా మరి దేవుడు ఇచ్చిన మరి దేవుని చిత్తం అని నేను నమ్ముచున్నాను. మరి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశానికి మరి ఒకసారి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నానండి. మరి వాక్యం చూసుకునే ముందు చిన్న ప్రార్థన చేస్తాను. స్తోత్రం ప్రభా, గొప్ప దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మీరు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా, గొప్ప దేవా. మరి మా తలంపులు వేరు ప్రభా, మీ తలంపులు ఎంతో గొప్పవి ప్రభా, ఎంతో ఉన్నతమైనవి ప్రభా. మరి మేము ఊహించలేనివి ప్రభా, మీరు చేయగల దేవుడు తండ్రి. మరి ఇటు అవకాశాన్ని మరి మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీరు నాతో మాట్లాడి మరి ఈ రోజు కావాల్సిన వర్తమానాన్ని మీరు అందించుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని యందు మనము భయభక్తులు కలిగి ఉండడం ఎంతో ప్రాముఖ్యం కదా. క్రైస్తవులమైన మనము మరి మనకు ఆయన యందు భయం, భక్తి చాలా ముఖ్యం కదా. కొంతమందిలో భయం ఉంటది కానీ భక్తి ఉండదు. కొంతమందిలో భక్తి ఉంటది, భయం ఉండదు. ఒకటి ఉంటే ఒకటి ఉండదు. మరి చాలా మందిని ఆ విధంగా చూస్తున్నాం మా సేవలో. కానీ మరి దేవుని యందు భయము, భక్తి రెండు చాలా ప్రాముఖ్యం. ప్రతి ఒక్కరిలో మరి రెండు ఉండడం చాలా ప్రాముఖ్యమైనవి. మరి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం వల్ల మరి దేవుడు మనకు ఏమి అనుగ్రహించబోతున్నాడు, మరి ఏ విధంగా మన జీవితాల్లో ఆయన మేలు చేస్తాడని మరి కొన్ని మాటలు మనం చూసుకుందామండి. మరి సామెతలు 1వ అధ్యాయము 7వ వచనంలో మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం కదా. మరి అలాగే 9వ అధ్యాయం 10వ వచనంలో మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము అని దేవుడు సెలవిస్తుండు. చూడండి, తెలివి, జ్ఞానము దేవుడు అనుగ్రహిస్తాడు కదా. మరి జ్ఞానము కొదవయగా ఉన్న ఎడల
మరి అడగమని దేవుడు వాక్యం సెలవిస్తుంది కదా. మరి ఏదైనప్పటికీ ఇక్కడ చిన్నపిల్లలను మరి ఉన్నట్టు నేను చూస్తున్నాను. వారి జీవితాల్లో మరి చదువుల్లో తెలివి అవసరము, జ్ఞానం అవసరం కదా. అవి ఎక్కడి నుంచి వస్తాయి అంటే మరి దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తారో వారికి దేవుడు అనుగ్రహిస్తాడు కదా. మరి ఆయనకు దూరంగా ఉండి మరి అవన్నీ కావాలని మనం ఆశపడితే అది చాలా కష్టము. కానీ ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి దేవుణ్ణి ప్రార్థించినప్పుడు మరి దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. మరి అలాగే సామెతలు 10వ అధ్యాయం 27వ వచనంలో మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల దీర్ఘాయునకు మూలం అని కూడా వాక్యం ఉంది కదా. మరి మనం ఈ లోకంలో మరి దీర్ఘాయుష్ కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కదా. మరి ఎవరు కూడా చిన్న ఏజ్ లో మరి దేవుని సన్నిధికి వెళ్ళాలని ఎవరు కూడా ఆశపడరు కదా. మరి లోకంలో మరి భయభక్తులు కలిగి ఉన్న వారికి మరి దేవుడు దీర్ఘాయుష్ను కూడా ఇస్తా అంటుండు కదా. మరి హిజ్కియా గురించి మనందరికీ తెలుసు కదా. ఆయన మరణకరమైన రోగం వచ్చినప్పుడు మరి గోడ తట్టు తిరిగి కన్నీటితో ఆయన ప్రార్థించినప్పుడు మరి దేవుడు 15 సంవత్సరాలు ఆయనకు ఆయుష్ పొడిగించినాడు కదా. మరి చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల మనకి ఎన్ని లాభాలు, మరి ఎన్ని మన జీవితంలో దేవుడు అడిగినవన్నీ మనకు అనుగ్రహిస్తున్నాడు కదా. మరి మనం సొంతగా మన తలంపుల ద్వారా మనకు ఏం భయం లేకుండా, భక్తి లేకుండా మన సొంతగా ఏదో సాధించాలని మరి ఏదో పొందుకోవాలని చాలా మంది ఆరాట పడుతుంటారు. కానీ మరి దేవుని యందు భయం భక్తి లేకుండా మనం ఏది కూడా మరి ఆయన ద్వారా మనం పొందుకోలేం కదా. అలాగే సామెతలు 14వ అధ్యాయం 26వ వచనంలో కూడా మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యము పుట్టించును అంటుంది. చూడండి, ధైర్యం కూడా మనకు చాలా అవసరం కదా. మనకు శ్రమల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు మరి మనుషులకు సహజం అది కదా. మరి దేవుని బిడ్డలకు ఎన్నో మరి కావచ్చు, మరి ఎవరికైనా కష్టాలు నష్టాలు జీవితంలో ఎన్నో వస్తున్నాయి. మరి ఎవరైతే ధైర్యంగా ఉంటారో మరి వాళ్ళే మరి ఆ సమస్యలను జయించగలరు కదా. యందు భయభక్తులు కలిగి ఉన్నవారికి దేవుడు ధైర్యం కూడా ఇస్తా అంటుండు కదా. సమస్యల్లో కావచ్చు, అనారోగ్యతలో ఏది సంభవించినా మరి మనం ధైర్యంగా ఉంటే దాన్ని జయించగలం కదా. దేవుని యందు మరి భయభక్తులు కలిగి ఉండడం వల్ల దేవుడు బహు ధైర్యాన్ని కూడా మనకు అనుగ్రహిస్తా అంటుండు కదా. చాలా మంది మరి సమస్య రాగానే మరి పిరికి వారిలాగా నిరుత్సాహంతో మరి భయంతో వాళ్ళు ఆ సమస్యను జయించలేకపోతారు. కానీ మరి మనం దేవుని యందు మరి భక్తి కలిగి భయం కలిగి మనం జీవించినప్పుడు ఆ ధైర్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు కదా. మరి అలాగే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల మరి దేవుడు మరి ఐశ్వర్యాన్ని, ఘనతను, ఆయన జీవాన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తాడని వాక్యం సెలవిస్తుంది కదా. ప్రతిదీ ఐశ్వర్యం కావాలన్నా ఏదైనా మరి ఎందుకు ఎట్లా వస్తుందంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటేనే ఇది సాధ్యం కదా. మరి ఆయన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేరుస్తాడంట. సామెతలు 140 కీర్తనలు 145:19 కదా. వారి మొర ఆలకించి వారిని రక్షిస్తా అంటుండు. చూడండి, మనం ఆయన యందు భయభక్తులు కలిగి జీవించడం వల్ల మనం ఏది మొర పెడితే, మనం ఏది అడిగితే అది దేవుడు ఇస్తాడు కదా. కొంతమంది నాకు ఈ సమస్య పోతలేదు, మరి ఎందుకు నా మొర దేవుడు వింటలేడు అని మాటలు మేము వింటుంటాం కదా. కానీ అంటే నీలో ఇంకా పూర్తి భక్తి లేనట్టు, ఇంకా పూర్తిగా మరి నువ్వు దేవుని మీద ఆధారపడతలేనట్టు, ఆయన యందు విశ్వాసంతో నువ్వు జీవిస్తలేవు, ఆయనతో నువ్వు జీవిస్తలేవు. కాబట్టి నీకు ఆ కోరిక నెరవేర్చలేడు దేవుడు. హల్లెలూయా. కానీ మరి దేవుడు మరి ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయన మొర తప్పకుండా ఆలకించి వారిని రక్షిస్తా అంటుండు. మరి ఆయనను ప్రేమించిన వారందరినీ కాపాడుతా అంటుండు. చూడండి, మరి మనం కాపాడబడతాం కూడా, రక్షించబడతాం. మరి ఇవన్నీ ఆయనతో ఉంటేనే సాధ్యం
కదా. దేవుడు లేకుండా మనం ఏమి చేయలేం, ఆయనకు దూరంగా ఉండి మనం ఏం చేయలేం కదా. ఎన్ని చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల మరి తెలివి, జ్ఞానము, ఐశ్వర్యము, ధైర్యము, మరి ఆయుష్, మరి కదా దేవుడు మరి ఆయన మనల్ని ప్రేమించి మనకు ఎన్ని సమస్యలు వచ్చినా మనల్ని కాపాడుతా అంటుండు, మనల్ని రక్షిస్తా అంటుండు కదా. కాబట్టి మరి ఆయనతో మనం జీవిస్తే చాలు కదా. మరి లోక ఆశలు, లోక మరి మరి ఆలోచనలు మనం విడిచిపెట్టి ఆయనతో ఉంటే ఈ లోకంలో ఉన్నంత వరకు మరి ఎంతో దేవుడు మనల్ని ఒక ఉన్నత స్థితిలో ఆయన నిలబెట్టి ఆయన బిడ్డలుగా మరి మనం ఏది అడిగితే అది ఇచ్చే దేవుడు మన దేవుడు కదా. కాబట్టి మరి ఆ విధంగా మనం దేవుని యందు భయభక్తులు కలిగి మరి ఆయన బిడ్డలుగా మరి జీవిస్తే మనకి ఎన్నో లాభాలు ఉన్నాయి కదా. మరి కాబట్టి ఈ రోజు నుంచి ఇంకా ఎవరైనా మరి దేవుని యందు ఇంకా భయము మరి తక్కువగా ఉన్నా, భక్తి తక్కువగా ఉన్నా మనం ఈరోజు పరీక్షించుకుందాం. మరి దేవుని దగ్గరికి ఇంకా మరి రావడానికి మరి ఆయనకి ఇంకా దూరంగా ఉన్నామేమో మరి పరీక్షించుకుందాం. మరి అలాగే మరి దేవుడు మరి ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల చెడు తనాన్ని కూడా దేవుడు తొలగిస్తా అని మరి సామెతలు 16వ అధ్యాయం 6వ వచనంలో ఉంది కదా. మరి కొంతమంది చెడు నుంచి బయటికి, వ్యసనాల నుంచి బయటికి రాలేకపోతారు కదా. అప్పుడు దేవుడు ఏమంటుండు, ఆయన దగ్గరికి వస్తే మరి ఆ చెడు నుంచి కూడా దూరం చేస్తా అని దేవుడు ఈరోజు మాట్లాడుతుండు కదా. కొంతమంది కొన్ని అలవాట్లు ఉంటాయి కదా, ఆ అలవాట్ల నుంచి వాళ్ళు మరి దూరం కాలేకపోతారు. కానీ వాళ్ళు అది పెట్టలేని పరిస్థితిలో మరి దేవుని సన్నిధికి, దేవునికి దగ్గరగా అయినప్పుడు దేవుడు వాటి నుంచి చెడుతనాన్ని నుండి తొలగిపోతుందని దేవుడు వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా కదా. ఆయనతో సహవాసం కలిగి జీవిస్తే మరి ఆ చెడు మన నుంచి దూరం అవుతుంది కదా. మరి కదా మనకి ఇంకా ఏమన్నా దేవునికి అయిష్టమైనవి మనలో ఏమన్నా ఉన్నాయా మనం ఈరోజు పరీక్షించుకుందాం. మరి వాటి నుంచి మనము మరి ఆయనకి ఇష్టం లేనివి మరి వాటితో మనం ఏమన్నా జీవిస్తున్నామా, అలవాట్లతో ఉన్నామా, మరి రోజు పరీక్షించుకొని అవి విడిచిపెట్టలేకపోతున్నామా ఒకసారి మనం పరీక్షించుకొని మరి దేవుని దగ్గరికి ఆయనతో సహవాసం కలిగి మనం వచ్చినప్పుడు దేవుడు వాటి నుంచి దూరం చేస్తా అంటుడు. హల్లెలూయా. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవా యందు భయభక్తులు గలవారి ఎడల జాలి పడతాడంట దేవుడు. చూడండి, తండ్రి మన పిల్లల ఎడల ఏ విధంగా జాలి కలిగి ఉంటాడో మరి దేవుడు కూడా ఆయన యందు భయభక్తులు కలిగి మరి ఎవరైతే జీవిస్తారో వారి పట్ల జాలి కలిగి ఉంటాడంట. మరి మనకు కావాల్సింది ఆయన జాలి, దయ, కనికరం, ఆయన కృప మనకు కావాలా. మరి ఆయన ఏది లేకుంటే మనం ఈ లోకంలో జీవించలేము కదా. కాబట్టి ఆయన యందు మనము జీవించాలని నేను ఆశపడుతున్నా. ఈ రోజు నుంచి పూర్తిగా పూర్ణ ఆత్మతో కదా, మరి సగం కాదండి, నామకార్థంగా కాదు, మనం జీవించాల్సింది పూర్తిగా ఆయన వైపు తిరగాల. మొదటి స్థానం ఆయనకు మరి మనం ఇవ్వాల కదా. రోజులో మరి ఎంత సమయం మనం దేవునికి కేటాయిస్తున్నాం, మరి దశమ భాగం 10%, మరి టైంలో కూడా 10% ఇవ్వాల కదా. మరి ఎంతవరకు ఎంతమంది ఇది పాటిస్తున్నారు, మరి ఎంత సమయం దేవునికి కేటాయిస్తున్నాం, ఆయనతో మరి ఏ విధంగా మనము జీవిస్తున్నామో ఈరోజు ఒకసారి మనం పరీక్షించుకొని మరి మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడానికి మరి ఆయన ఇన్ని గొప్ప మేలు కార్యాలు మన జీవితంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. మరి ఆయన యందు కీర్తనలు 128:1వ వచనంలో కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. మరి దేవుని ఆజ్ఞకు లోబడి ఆయన మార్గంలో మనము నడవాల. హల్లెలూయా. మన సొంత మార్గం కాదండి నడిచేది, మన సొంత ఆలోచనలు కాదు, మరి దేవుని యందు భయం భక్తి కలిగి ఆయన త్రోవలో నడవాలి మనం. హల్లెలూయా కదా. మరి ఎవరు ఎంతమంది ఈరోజు ఆయన త్రోవలో నడుస్తున్నారో మనం పరీక్షించుకుందాం. హల్లెలూయా.
మరి ఆయన పని ఎంతమంది చేస్తున్నారు, ఆయన చెప్పిన మాట ఎంతమంది, ఆయన ఆజ్ఞకు ఎంతమంది లోబడి జీవిస్తున్నారు. మరి ఈరోజు మనము పరీక్షించుకుందాం. హల్లెలూయా. మరి అలాగే కీర్తనలు 124వ వచనంలో కూడా యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగూ ఆశీర్వదించబడుదురు, సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును, నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. మరి చూడండి, మన పిల్లల పిల్లలను కూడా మనం చూస్తా అని దేవుడు ఈరోజు మరి వాక్యం సెలవిస్తుండు, వాగ్దానం చేస్తుండు. దేవుడు ఎప్పుడు మనం పిల్లలను చూస్తాం, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటేనే మరి ఆ ధన్యత మనకు వస్తుంది. హల్లెలూయా కదా. మరి చాలా మంది మరి మిడిల్ ఏజ్ లోనే మరి దేవుని సన్నిధికి వెళ్తారు కదా, వాళ్ళ పిల్లలను చూడలేని పరిస్థితి ఉంటది. కానీ దేవుడికి అది సాధ్యం. మరి ఇష్కియాకు ఎట్లా ఆయుష్ పొడిగించిండో, మరి మన ఆశ కోరిక మనం ప్రార్థించినప్పుడు, దేవా నా పిల్లలను నేను చూడాలి అని మనం ప్రార్థిస్తే, మరి ఆయన యందు భయభక్తులు కలిగి ఉండి ప్రార్థిస్తే అది దేవుడు మన జీవితంలో అది అనుగ్రహిస్తాడు. హల్లెలూయా కదా. ఇంత గొప్ప ధన్యత మరి దేవుడు మనకి ఇస్తా అంటుండు. మరి కేవలం మనం ఆయన యందు భయభక్తులు కలిగి జీవించడం చాలా ముఖ్యం. మరి లోకం వ్యర్థం, ఈ లోక ఆశలు ఉండడానికి వీల్లేదు. మరి దేవుని రాజ్యంలో స్థానం కొరకు మనం జీవించాల కదా. మరి నేను ఎప్పుడు ఇదే మాట చెప్తా, మొదటి స్థానం ఆయనకు మనం ఇవ్వాల. హల్లెలూయా. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం మొదట వెతకాల. హల్లెలూయా కదా. మరి ఏదైనా ఆయన పని చేస్తే మరి దేవుడు మన పని ఆయన జరిగిస్తాడండి. హల్లెలూయా కదా. కాబట్టి మరి దేవుని కొరకు మనము ఈ రోజు నుంచి జీవించే వారంగా మనము మరి ఉందాం. అలాగే కీర్తనలు 147:11 వచనంలో మరి తన యందు భయభక్తులు గల వారి యందు తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించు వాడై ఉన్నాడు. మరి చూడండి, ఎవరైతే భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఉన్నారో వాళ్ళ యందు దేవుడు ఆనందిస్తాడంట కదా. మరి మనము ఈరోజు ఏ విధంగా ఉన్నాం, దేవుణ్ణి ఆనందపరిచే విధంగా మనం ఉన్నామా? హల్లెలూయా. మరి ఆయన కొరకు కనిపెట్టే వారంగా ఉన్నామా? మనం ఈరోజు ఒకసారి పరీక్షించుకుందాం మనల్ని. మరి దేవుడు మనల్ని చూసి ఆనందపడుతున్నాడా, బాధపడుతున్నాడా? మనం ఆయన బిడ్డలంగా దేవుణ్ణి ఆనందపరిచే బిడ్డలంగా ఉన్నామా, లేదా మనము ఆయనను బాధ పెట్టే బిడ్డలంగా ఉన్నామా? ఒకసారి ఈరోజు పరీక్షించుకోండి. ఎవరైనా మరి దేవుణ్ణి బాధ పెట్టే వారుగా ఇంకా ఉంటే ఈరోజు మరి మీరు మీ హృదయాలను మార్చుకోండి, పరిశుద్ధపరచుకోండి. మీ హృదయంలో దేవునికి స్థానం ఇవ్వండి. మరి ఆయన మిమ్మల్ని చూసి ఆనందపడే బిడ్డలుగా మరి దేవుడు మరి మిమ్మల్ని కోరుకుంటుండ్రు. కాబట్టి మరి దేవుణ్ణి ఎప్పుడు మనము ఆనందపరిచే బిడ్డలంగా మరి ఉండాలని ఆశపడుతున్నాం కదా. మరి దేవుడు మన చూసి అరే నా బిడ్డ నా కొరకు, నా కృప కొరకు ఎదురు చూస్తుందని దేవుడు మరి ఎంతగానో మన పట్ల ఆనందిస్తా అని మరి వాక్యం సెలవిస్తుందండి. హల్లెలూయా కదా. మరి 2వ దినవృత్తాంతంలో 34వ వచనం 34వ అధ్యాయం 22వ వచనంలో మరి హుల్లా అనే ప్రవక్తిని ఉన్నదండి. మరి ప్రవక్తిని అని ఎవరిని పిలుస్తారంటే, మరి ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారిని ప్రవక్తిని అంటారంట. హల్లెలూయా. మరి మరి దేవుని యందు చక్కని సంబంధం కలిగి మరి బైబిల్లో ప్రవక్తినులు ఉన్నారు. ఎవరంటే మరి కొంతమంది స్త్రీలు ప్రవక్తినులుగా ఉన్నారు. మరి ఇక్కడ స్త్రీలు ఎక్కువ ఉన్నారని నేను ఈ వాక్యం చెప్పాలనుకుంటున్నాను. బైబిల్లో మరి స్త్రీలు దెబోరా, మిరియాము, ఫిలిప్పు కుమార్తెలు, హన్నా, యెషయా మరి యొక్క భార్య ప్రవక్తినులుగా ఉన్నారు. మరి అలాగే దెబోరా ప్రవక్తిని గురించి మరి దెబోరా కూడా ప్రవక్తిని. దెబోరా గురించి మనము మరి కొన్ని మాటలు తెలుసుకుందాము. మరి ఎక్కువగా మరి పేరు సంపాదించిన స్త్రీలలో దెబోరా ఒకరు.
మరి ఆశీర్వదించబడ్డ స్త్రీగా, దీవెనకరమైన స్త్రీగా ఆమె కనబడుతుంది. హల్లెలూయా. మరి న్యాయాధిపతులు 4వ అధ్యాయం 4వ వచనంలో, ఆ కాలంలో లప్పీదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తిని ఇశ్రాయేళ్లకు న్యాయాధిపతినిగా ఉండెను. మరి లప్పీదోతు అనే వ్యక్తి యొక్క భార్య దెబోరా, ఆమె ప్రవక్తిని ఇశ్రాయేలీలకే న్యాయాధిపతినిగా ఉందంట ఆమె. చూడండి, దేవుడు మరి అంత గొప్ప స్థానాన్ని ఆమెకి ఇచ్చిండు. ఎందుకు? ఆమె దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వలనే మరి ఇంత గొప్ప స్థానం ఆమెకు దక్కింది. చూడండి, దెబోరా మరి కత్తి పట్టుకోలేదండి, యుద్ధానికి బయలుదేరింది. మరి యుద్ధం చేయలేదు ఆమె, కానీ విజయం సాధించింది. చూడండి, మరి దేవుడి యందు భయభక్తులు ఉండడం వల్ల దేవుడు మనకు కూడా ఎంతో విజయం ఇస్తాడు మన జీవితంలో కదా. మరి ఆమె కత్తి పట్టుకోకుండానే యుద్ధానికి పోయిందంట. మరి ఏ నమ్మకంతో? దేవుడు ఆమెకు తోడుగా ఉన్నాడని కదా. ఆ నమ్మకం, దేవుడు నాకు సహాయం చేస్తాడు, యుద్ధంలో నాకు విజయం దేవుడు ఇస్తాడు అనే ఒక ధైర్యంతో ఆమె ముందుకెళ్ళింది. హల్లెలూయా కదా. మరి అనేక సంవత్సరాలు మరి శత్రు చేతిలో నలిగిపోతూ, బాధింపబడుతూ, ఎంతో వేదనతో ఉన్న మరి ఇశ్రాయేళ్ల ప్రజలను అందరినీ కూడా మరి ఆనందింపజేసింది ఆమె. హల్లెలూయా. మరి సంతోషింపజేసింది. వారందరూ నెమ్మది పొందడానికి ఆమె దోహదపడింది. మరి ప్రభు కొరకు మరి రోషంగా బతికింది ఆమె. హల్లెలూయా కదా. మరి కీర్తనలు 115వ అధ్యాయం 13వ వచనంలో, మరి పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును అని, మరి వయసుతో నిమిత్తం లేకుండా మరి పిల్లలను కావచ్చు, పెద్దలను కావచ్చు, మరి ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో మరి దేవుడు వారిని ఆశీర్వదిస్తా అంటుండు. హల్లెలూయా కదా. మనకు ఆశీర్వాదం కావాలంటే మరి మనం ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలి కదా. మరి స్త్రీలు కాదు, పురుషులు కాదు, ఎవరైనా మరి ఎవరు అని మరి ఇక్కడ తేడా లేదండి. ప్రతి ఒక్కరు ఆయన యందు భయముతో భక్తితో జీవిస్తే మరి దేవుడు వారిని ఆశీర్వదిస్తుండు. మరి ఇక్కడ పురుషులు అని తేడా లేకుండా, అనుభవంతో నిమిత్తం లేకుండా, మరి ఆయన ఆత్మతో ఎవరైతే నింపబడతారో, ఆయన సన్నిధికి ఎవరైతే చోటిస్తారో, మరి పరిశుద్ధాత్మ కలిగి ఎవరైతే జీవిస్తారో, మరి ప్రభువుకు ఎవరైతే అందుబాటులో ఉంటారో వారిని దేవుడు తప్పకుండా మరి ఆశీర్వదిస్తాడనడానికి మరి దెబోరా ఒక కారణం అండి కదా. మరి ఆమె దేవుని యందు భయంతో భక్తితో మరి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మరి ఆమె దేవునితో జీవించింది. ఆమె గొప్ప విజయం మరి పొందింది. హల్లెలూయా. మరి దెబోరాకు మరి అర్థం ఏమిటంటే తేనెటీగా. మరి దెబోరా మరి సుబుద్ధి గల భార్యగా కూడా ఉన్నదామె. మరి ప్రవక్తిని కావడానికి మరి కారణము ఆమె దేవునితో సహవాసం చేస్తూ ప్రవక్తినిగా మారింది కదా. మరి ఇక్కడ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం, మరి ఆయనతో సహవాసం చేయడం వల్ల ఆమె ప్రవక్తినిగా మారింది కదా. మనం కూడా మరి దేవునితో జీవిస్తే మరి దేవుడు నిన్ను కూడా ఒక ప్రవక్తినిగా మరి ప్రవక్తగా దేవుడు తీర్చుతాడండి. హల్లెలూయా. మరి నా జీవితంలో కూడా మరి అదే జరిగింది. మరి దేవుని కొరకు మరి దేవుని పని కొరకు నేను ఆశపడ్డాను, దేవునితో జీవించాలని ఆశపడ్డాను. దేవుడు మరి దర్శనం ద్వారా మరి వాక్యం ద్వారా మాట్లాడి దేవుడు మరి సేవకై ఆయన పిలుపు ద్వారా మరి ఇప్పుడు సేవకురాలుగా నన్ను నిలబెట్టుకున్నాడండి. హల్లెలూయా. చూడండి, మరి ఈమె కూడా అదే విధంగా అంటే దేవునితో సహవాసం చేసింది. మరి మేము కూడా ఫస్ట్ దేవునితో సహవాసం చేయడానికి ఆశపడ్డా, సేవకురాలు కావాలని నేను ఆశపడలే కదా. కేవలం ఆయనతో జీవించాలా, ఆయన పని చేయాలా, ఆయన సేవ చేయాలా అని ఆశపడ్డాను. అదే ఇప్పుడు దేవుడు ఒక సేవకురాలుగా నన్ను నిలబెట్టుకున్నాడండి. హల్లెలూయా. మరి దెబోరా విషయంలో కూడా అదే జరిగింది. హల్లెలూయా. మరి యోబు 22 అధ్యాయం 11వ వచనంతో, ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగును, అలాగే నీకు మేలు కలుగును అనే వాక్యం ఉంది. హల్లెలూయా కదా. మనం ఆయనతో సహవాసం చేస్తే నీకు మేలు కలుగుతుంది. అది ఏ విషయంలో అయినా మరి
కావచ్చు, నువ్వు ఏ కష్టంలో ఉన్నా, బాధలో ఉన్నా, ఇరుకులో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, మరి నీకు మేలు కలిగించే దేవుడు ఆయన. హల్లెలూయా. మరి గొప్ప దేవుడు ఆయన మనతో ఉన్నాడు. మనం ఆయనతో సహవాసం కలిగి జీవిద్దాం. హల్లెలూయా. మరి అలాగే దెబోరా ఏ విధంగా ఉందంటే న్యాయాధిపతిగా ఉంది. మరి అనేకులకు తీర్పు తీర్చే విధంగా దేవుడు ఆమెను నిలబెట్టాడు. చూడండి, ఆమెకు జ్ఞానం ఇచ్చి, మరి ఇందాక చూసినట్టు సామెతలు 9:10 ఉంది, జ్ఞానము దేవుడు అనుగ్రహిస్తాడని. ఎవరికి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి జ్ఞానం ఇస్తా అని వాక్యం ఉంది. అదే విధంగా దేవుడు మరి దెబోరాకి జ్ఞానము దేవుడు ఇచ్చి మరి ఒక న్యాయాధిపతిగా ఆమెను నిలబెట్టుకున్నాడండి. చూడండి, మరి దెబోరా మరి దేవుడు జ్ఞానం ఇచ్చినందుకు ఇశ్రాయేలీలకే న్యాయాధిపతిగా ఆమె నిలబడ్డది. హల్లెలూయా. చూడండి, ఒక స్త్రీ మరి ఇశ్రాయేళ్లకందరికి న్యాయాధిపతిగా ఉందంటే ఎంత గొప్ప ధన్యత అది. కేవలం ఆమె దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం వల్ల, ఆయనతో సహవాసం చేయడం వల్ల మరి ఈ విధమైన ఇంత ఉన్నతమైన స్థితిని దేవుడు ఆమెకు అనుగ్రహించిండు. మరి అనేకులకు తీర్పు తీర్చే విధంగా ఆమెను నిలబెట్టుకుండు. హల్లెలూయా. చూడండి కదా, మరి కాబట్టి దేవుడు మరి ఈ విధంగా మన జీవితాల్లో కూడా మరి దేవుడు ఒక ఉన్నత స్థితిలో, దేవుడు నీకు జ్ఞానము కొదవగా ఉంటే అడగమని దేవుడు చెప్పిండు. మరి ఏ స్థితిలో, మరి నీ పనిలో నీకు జ్ఞానం తక్కువ, మరి నువ్వు ఎంచుకున్న మరి వృత్తిలో దేంట్లో నీకు జ్ఞానం లేకున్నా దేవుణ్ణి అడుగు. దేవుడు అందులో నేను ఒక ఉన్నత స్థితిలో దేవుడు మరి ఉన్నతంగా దేవుడు నేను నిలబెట్టబోతుండు. హల్లెలూయా కదా. మరి అలాగే మరి దెబోరా నీతిమంతురాలుగా కూడా ఉన్నది. చూడండి, ఆమె ఎంతో నీతిగా మరి జీవించింది. హల్లెలూయా. మరి ఆమె ఎప్పుడు సరళ వృక్షం కింద కూర్చోవడం ఆమెకు అలవాటంట. హల్లెలూయా. మరి నీతిమంతులు మరి ఆమె ఆ విధంగా అక్కడ కూర్చొని మరి ఆలోచనతో మరి ఏం చేయాలని మరి ఆమె ఆలోచిస్తుండొచ్చు. హల్లెలూయా. మరి అలాగే అంటే మనం ఎక్కడ కూర్చోవాలంటే దుష్టుల మరి మరి ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక అని మరి కీర్తనలు 1వ అధ్యాయంలో ఉన్నప్పుడు మరి ఆమె ఎక్కడ సరవృక్షం కింద అంటే ఒక్కతే అక్కడ కూర్చొని మరి దేవుణ్ణి ధ్యానించుకుంటూ మరి ఎక్కడ కూడా మరి చెడు సహవాసాలుగా ఏది కూడా ఆమెలో లేదు. ఆమె నీతి మంతురాలుగా జీవించింది కదా. మన సహవాసం కూడా ఎట్లుండాలా కదా. మరి దుష్టుల ఆలోచనలో కాదు మనం నడవాల్సింది, దేవుని ఆలోచనలతో మరి ఆయన సన్నిధిలో కూర్చొని ఆయనతో సహవాసం చేసుకుంటూ ఆయనతో గడుపుకుంటూ మరి ఒక నీతి మంతులంగా మనము జీవించాలా. హల్లెలూయా. మరి అలాగే దెబోరా ఇశ్రాయేలులకు ఒక తల్లిలాగా మారింది ఆమె. హల్లెలూయా. మరి బారాకు అనే యవనస్తుని మరి యుద్ధానికి సిద్ధం చేసింది ఆమె. హల్లెలూయా. చేసి సిసేరాతో యుద్ధం చేయాలని మరి ఆ బారాకు చెప్పినప్పుడు మరి 10,000 మందిని మరి ఏర్పాటు చేసుకొని మరి తాబోరు కొండ మీదకి మరి సిసేరాతో వెళ్ళి యుద్ధం చేయాలని చెప్పినప్పుడు మరి బారాకు చాలా పిరికివాడై ఉన్నాడు. పిరికితనంతో మరి ఆయన భయపడి అమ్మ నువ్వు రావాలా, నువ్వు రాకుంటే నేను రాను యుద్ధానికి అని బారాకుతో మరి బారాక్ అన్నప్పుడు మరి దెబోరా మరి ఆయనతో కలిసి వెళ్ళి మరి ఇశ్రాయేలు మరి హింసించబడుతున్నప్పుడు, బాధించబడుతున్నప్పుడు మరి ఆ సిసేరాను మరి దేవుని చేతికి అప్పగించబోతున్నాడు అని ఆమె ప్రవచించింది. హల్లెలూయా. దేవుడు ఆమెతో మాట్లాడిండు అప్పుడే కదా. మరి యాబీను అనే రాజును దేవుడు మన చేతికి అప్పగించబోతున్నాడు. దేవుడు ఒక స్త్రీ ద్వారా మనకు విజయం కలుగుతుంది అని మరి ప్రవచనం చెప్తుంది ఆమె. హల్లెలూయా. మరి ఆ ప్రవచనం ప్రకారము జరిగింది. హల్లెలూయా. మరి దేవుడు ఆమె పక్షాన ఉన్నాడు, యుద్ధం చేసిండు. మరి దెబోరా ప్రార్థించింది మరి ఎంతో విశ్వాసంతో. మరి దెబోరా మరి ప్రార్థించినప్పుడు దేవుడు మరి అదే ముందు మాట్లాడుకున్నాం, ఆమె కత్తి పట్టుకోలేదు కదా, కత్తి పెట్టి యుద్ధం చేయలే. ఆమె కేవలం ప్రార్థన ద్వారా మరి ఆమెకు దేవుడు గొప్ప విజయం ఇచ్చిండు. మరి యెహోవా నామం ఏమైంది?
ప్రపంచమంతా మారుమోగేలాగా మరి ఆమె కోరిక మరి మరి నెరవేరింది కదా. మరి దెబోరాకు మరి పట్టుదలతో మరి దేవుడు ఆమె పక్షాన ఉన్నందుకు దేవుడు గొప్ప కార్యం దేవుడు జరిగించిండు. హల్లెలూయా. మరి అలాగే న్యాయాధిపతుల్లో ఉంది 4వ అధ్యాయం 15వ వచనంలో, బారాకు వారిని హతము చేయనట్లు యెహోవా సిసెరాను అతని రథాలన్నిటినీ అతని సర్వసేనను కలవరపరచగా సిసెరా తన రథము దిగి కాలినడకన పారిపోయిందంట. చూడండి దేవుడు ఎంత గొప్ప సహాయం చేసిండు. మరి వారిని హతం చేయడానికి వాళ్ళ రథాలకు మరి కలవరపరిచిండంట దేవుడు. హల్లెలూయా. కలవరపరచగానే మరి ఆ రథాలు తిరిగి కాలి నడకన వారు పారిపోయి వెళ్ళిపోయిండ్రట. హల్లెలూయా. చూడండి మరి దేవుడు మన పక్షాన ఉంటే మనం ఏదైనా కూడా జయించగలుగుతాం కదా. ఇది చిన్న సమస్య పెద్ద సమస్య అని మరి అనుకోవడానికి వీల్లేదు. ఎంత పెద్ద సమస్య మనకు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ ఉన్నా మనకు దేవుడు విజయం ఇచ్చే దేవుడు మన పక్షాన ఉంటే మరి మనకు గొప్ప విజయం కలుగుతుంది కదా. కాబట్టి మరి దెబోరా లాగా మనం విశ్వాసంతో, ధైర్యంతో, మరి ఆ నమ్మకంతో మరి మనం మొరపెట్టినప్పుడు దేవుడు మనకు యుద్ధంలో విజయం ఇస్తాడు కదా. మన యుద్ధం ఎవరితో కదా, మరి యుద్ధానికి బయలుదేరిన స్త్రీగా ఉంది ఆమె. హల్లెలూయా. మరి స్త్రీలు ఎవరన్నా యుద్ధానికి బయలుదేరడానికి మరి సాహసం చేస్తారండి? చాలా భయపడతారు కదా. గొడవ పడడానికే మరి భయపడతాం కదా. కానీ యుద్ధం చేయడానికి అంటే మరి ఆమెలో ఎంత ధైర్యము, మరి ఎంత విశ్వాసం దేవుడి పట్ల ఆమెకుందో మనము మరి రోజు గ్రహించాల కదా. మనము యుద్ధము ఇప్పుడు ఎవరితో చేస్తున్నాం ఈ లోకంలో? మరి ఎవరితో మనం యుద్ధం చేస్తున్నాం? అపవాది అనే యుద్ధం, మరి అపవాదితో మనం యుద్ధం చేస్తున్నాం కదా. మరి అపవాదిని ఎదిరించాల. మనకు ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, శ్రమలు ఇవన్నీ ఎవరు పెడుతురు మనకి మన జీవితంలో? మరి అపవాది మన జీవితాల్లో మరి ఈ విధంగా చేస్తున్నప్పుడు మన యుద్ధం అపవాదితో ఉంటుంది. మరి దాన్ని జయించాలంటే మనకి మరి ధైర్యం కావాలా, మరి దేవుడి సహాయం కావాలా, మరి దేవుడు తోడు మనకు కావాలా. మరి అవన్నీ ఎప్పుడు మనకు దేవుడు అనుగ్రహిస్తాడు? మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఎప్పుడైతే మనం జీవిస్తామో మరి దేవుడు మరి దెబోరాకి ఇచ్చిన విజయము మనకు కూడా మన జీవితంలో అనుగ్రహిస్తాడు. ఈ అపవాదిని మనము ఎదురించవచ్చు. హల్లెలూయా. అలాగే దెబోరా దేవుడు చేసిన మేలును బట్టి దెబోరా ఏం చేసిందంటే కృతజ్ఞత కలిగిన స్త్రీగా ఉంది కదా. న్యాయాధిపతుల 5వ అధ్యాయము మరి దెబోరా బారాకు కలిసి కీర్తన పాడిండ్రు. ఎందుకంటే యుద్ధంలో విజయం పొందినందుకు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ మరి వాళ్ళు ఆ కీర్తన పాడిండ్రు. మరి కృతజ్ఞత లేని వారు అపవిత్రులని వాక్యం ఉందండి. హల్లెలూయా. మనం ఏ విధంగా ఉన్నాం ఈరోజు కదా. మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం కాదు, దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేసుకొని ఆయనకు కృతజ్ఞత చెల్లించే వారంగా కూడా మనం ఉండాల. హల్లెలూయా. చాలా మంది మరి ఏం చేస్తారంటే దేవుడి కార్యం అయ్యే వరకు మొరపెడతారు, దేవుని గోజాడుతారు ఉండొచ్చు కదా. ఆ కార్యం జరగగానే దేవుడు చేసిన మేలు మర్చిపోతారండి, ఈజీగా మర్చిపోతారు. ఎందుకంటే మా సేవలో నేను చాలా చూసాం. మరి ఎంతో మంది ప్రార్థన ఏ విధంగా అంటే వాళ్ళ సమస్య ఉన్నప్పుడు రోజు ఫోన్లు చేస్తారు. ఫోన్లు చేసి ఆ సమస్య పోయే వరకు మాకు ఫోన్లు ఏ టైం అంటే ఆ టైం ఫోన్లు చేసి ప్రార్థన చేయించుకుంటారు. అవసరతకు మరి వాళ్ళు ఎంత ప్రయాసపడతారంటే అంత ప్రయాసపడతారు. ఆ కార్యం జరిగిన నెక్స్ట్ డే నాకు ఫోన్ రాదు. హల్లెలూయా. చూడండి, ఆ కార్యం జరిగిందంటే ఫోన్ బంద్ అయిపోతుంది. హల్లెలూయా. అంటే వాళ్ళ కృతజ్ఞత జీవితం లేనట్లు. హల్లెలూయా. కానీ దేవుడు అది కోరుకుంటలేడు మన నుంచి. మరి కృతజ్ఞత లేకుంటే ఏంటిదంటే అపవిత్రులు అని ఉంది కదా. మరి అపవిత్రుల్లాగా మనము జీవిద్దామా, లేకుంటే కృతజ్ఞత చెల్లించి ఆయన బిడలంగా మనము జీవిద్దామా? హల్లెలూయా. ఈరోజు పరీక్షించుకుందాం. మరి మన జీవితాలు మరి దెబోరా వలె
దేవుని యందు భయభక్తులు కలిగి మరి స్త్రీలా ఉన్నదా, మరి దేవునితో సహవాసం కలిగిన స్త్రీలా ఉన్నామా, ధైర్యం కలిగిన స్త్రీలాగా ఉన్నామా, కృతజ్ఞత కలిగిన వారంగా ఉన్నామా, మరి ఏ విధమైన జీవితం మనం ఈరోజు జీవిస్తున్నామో ఒకసారి మనం పరీక్షించుకుందాం. మరి ఈరోజు మరి దేవుడు మరి ఈ వాక్యాన్ని మరి అనుగ్రహించినందుకు, దేవుడు నాకు సమయం ఇచ్చినందుకు దేవునికి ఎంతగానో కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మరి నేను ఈరోజు మీతో చెప్పడం మరి ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యతం. మరి భయం ఉండి భక్తి లేకుండా, భక్తి ఉండి భయం లేకుండా ఉంటే మాత్రం అది సాధ్యం కాదు. మరి భయము భక్తి రెండు కలిగి ఉంటే ఎన్ని దేవుడు మన జీవితాల్లో మరి మేలు జరిగిస్తుండో మరి ఈ రోజు మనం చూసాము. మరి దెబోరా విషయంలో కూడా చూసాము, ఎంత ఒక స్త్రీగా ఉండి మరి ఆ యుద్ధంలో గొప్ప విజయం ఆమెకు దేవుడు అనుగ్రహించిండు. కాబట్టి దేవునితో మనం జీవించి ఆయన ఇచ్చే మేలు, ఆయన ఇచ్చే తెలివి, జ్ఞానము, మరి ఆయుష్, మరి ఐశ్వర్యము, సంపద, ధైర్యము అన్నీ మనము ఈరోజు మనం పొందుకోవాలని నేను ఆశపడుతున్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు మరి ఒకసారి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. మరి అలాగే నాకు ఇచ్చిన అవకాశం వదినమ్మకు కూడా, మరి ఎస్తేర్ వదినమ్మ గారికి కూడా, మరి గ్లోరీ వదినమ్మ గారికి కూడా మరొకసారి నేను వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. స్తోత్రం ప్రభా, గొప్ప దేవ, ఇంతవరకు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. విన్న వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నాటబడాల ప్రభా. ప్రతి ఒక్క హృదయాన్ని తెరవమని ప్రార్థిస్తున్నా. ఏ ఒక్కరు విన్న వాక్యాన్ని వ్యర్థంగా పోనీయక ప్రభా, ప్రతి ఒక్కరు వాక్యానుసారమైన జీవితం జీవించాలని, మీ అందరి భయము భక్తి కలిగి ప్రభా, మరి నీ బిడ్డలుగా నీకు సాక్షులుగా మీతో సహవాసం కలిగి జీవించాలని మరి ఆశపడుతున్నాను. నా ఆశ కోరిక నెరవేర్చండి. ఇంకా ఈ మరి జూమ్ లో ప్రభా ఎవరైతే మరి మీకు దూరంగా ఉన్నారో, మీకు అయిష్టంగా మరి ఉన్నారో ప్రభా, ఎవరైనా అలాంటి వారు ఉంటే ఈరోజు ప్రభా వారి హృదయాలతో మీరు మాట్లాడండి ప్రభా. మరి వారి హృదయంలోకి మిమ్మల్ని ఆహ్వానించే బిడలుగా మరి ప్రార్థన జీవితం కలిగి వారు జీవించులాగున మీరు వారితో మాట్లాడమని ప్రార్థిస్తూ, మరి విన్న వాక్యాన్ని ప్రభా మరి మీరు దీవించి ఆశీర్వదించి మరి ఫలింపజేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మరి ఎండ్ టైమ్ లో వచ్చిన సిస్టర్ కి ప్రత్యేకమైన వందనాలు. సోనీ సిస్టర్, క్యార్లిన్ సిస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. ప్రభు మిమ్మల్ని వాడుకున్నారు. మరి సమయం నిజంగా మరి పరిశుద్ధాత్మ దేవుడు మీ ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవుని స్తుతిస్తూ, మరి ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ తరఫున మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీ పరిచర్యను ఇంకా మీ యొక్క సంఘాన్ని అభివృద్ధిలోనికి నడిపించి మిమ్మల్ని బహుగా వాడుకోవాలని మా ప్రార్థన. థ్యాంక్ యూ సిస్టర్. నిజంగా మరి వాక్య భాగంలో చూసినట్లయితే ఇదంతటికి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలి? ఒకటి సూత్రం, చెడుతనాన్ని మనం విసర్జించాలి. చెడుతనాన్ని మనం విసర్జించినప్పుడు చూడండి, అసహించుకోవాలి. 8 సామెతలు 8:13 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుటయే. ఇంకా మనలో చెడు తలంపులే కావచ్చు, ఆలోచన మాటలు విధానమే కావచ్చు, మరి స్వభావమే కావచ్చు, మనోభావాలే కావచ్చు, ఇంకా మనలో ఉన్న ఏ చెడు ఉన్నా ఈ దినము దేవుని సన్నిధిలో మనల్ని మనం పరిశుద్ధపరచుకొని శుద్ధ హృదయం కలవారమై దేవుని సన్నిధిలో దేవుని మేళ్ళు మరి దేవుని కార్యాలు మనం చూడగలుగుటకు, ఆయన సహవాసంలో ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ బలపరచును గాక. కనుక ఈ దినాల్లో భక్తి ఉంటుంది కానీ భయం ఉండట్లేదు. దేవుని భయం అయితే యెహోవా యందలి భయము పవిత్రమైనది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఆ పవిత్రమైన భయం ప్రతి హృదయములో మరి దేవుడు ఉంచునట్లు మరి ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా మనతో మాట్లాడాడు. దెబోరా గురించి దేవుడు మాట్లాడాడు. మరి ఇజ్రాయేలీయులకు తీర్పు తీర్చే మరి
ప్రవక్తినిగా దేవుడు నిలబెట్టాడు. దేవుని బలము చేత దేవుడు తనలో ఉన్నాడు కాబట్టి ఒక ధైర్యంతో మరి యుద్ధం చేసి మరి దేవుడు విజయాన్ని పొందుకుంది కదండి. ఎంతో జ్ఞానము లేని వారు నన్ను అడగమని దేవుని వాక్యంలో సెలవిస్తుంది కనుక సామెతల గ్రంథంలో యెహోవా యందలి భయభక్తి కలిగి ఉండుట తెలివికి మూలమై ఉంటుంది. మరి ఆత్మీయ జ్ఞానం కూడా ప్రభుని అడుగుదాం. మరి లోక జ్ఞానం ఎందరినో ఉండొచ్చు, ఒక్కొక్కసారి లోక జ్ఞానము మోసం చేస్తుంది, కానీ దేవుని యొక్క భయం కలిగి మరి ఉండి ఆ తెలివి ఆత్మీయ జ్ఞానము వివేచన పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కనుక చెప్పబడిన వాక్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ దేవుని మహిమపరుస్తూ ప్రత్యేకంగా ఈ సమయం మనందరినీ ప్రభు ఈ ఎండ్ టైంలో ఈ యొక్క జూమ్ మీటింగ్ నడిపించినందుకు దేవాది దేవుని స్తుతిస్తున్నాను. మరి ఈ సమయంలో రిపోర్ట్స్ బై సిస్టర్ ఎస్తర్ రాణి లింగాల. దేవుని నామం స్తోత్రం కలుగును గాక. మరి ఈరోజు అద్భుతంగా మరి అనుకోకుండా మరి ఏంజెల సిస్టరు పాట పాడినట్టు దేవుడు ఏమైనా చేయగలడు, కథ మొత్తము మార్చగలడు అన్నట్టు ఈ రోజు ప్రోగ్రాం అంతా దేవుడు మార్చేశాడు కదా ఒక్క నిమిషంలో. ఎప్పుడు నాకు ఆయన పుట్టించిన విశ్వాసాన్ని ఎప్పుడు బలపరుస్తూనే ఉంటాడు. నేను ఆయన అంటే ఫోన్ చేశాను, ఇంకా జాయిన్ అవ్వట్లేదు ఏంటి, ఆల్మోస్ట్ 7:30 అవుతుంది అని ఫోన్ చేస్తాను. ఆయన 10 minutes లో వస్తాను సిస్టర్ నేను అని అన్నాడు. సరేలే 10 minutes లో జాయిన్ అవుతాడని నేను నిశ్చింతగా ఉన్నాను. మళ్ళా కొంచెం సేపటికే మళ్ళా మెసేజ్ పెట్టాడు నేను రాలేనని. నేను ఇంకా అది అనుకోకుండా ఈ రోజు సోనీ సిస్టర్ మన మధ్యకు రావడము దేవుడి చిత్తమే. ఎందుకంటే ఐ థింక్ లాంగ్ టైము మరి దేవుడి పరిచర్యల వల్ల బిజీ అవ్వడం వల్ల అంత కాంటాక్ట్ లేదు. ఐ థింక్ ఇట్స్ మోర్ దెన్ ఇయర్ మా కాంటాక్ట్ లేదు. కానీ రాత్రి బ్రదర్ నాకు ఫోన్ చేశారు, రాత్రి 2 సార్లు అరౌండ్ 1 AM ఎర్లీ మార్నింగ్. నేను పడుకున్నాను, ఆ ఫోన్ ఎత్తలేదు. సరే మార్నింగ్ లేచి ఫోన్ చేశాను, బ్రదర్ మాట్లాడారు. ఇట్లా ఒక బ్రదర్ గురించి పరిచయం చేయడానికి మరి ఆ బ్రదర్ గురించి చెప్పడానికి మరి నాతో మాట్లాడారు. అయితే అనుకోకుండా మరి ఈ రోజే ఎందుకు మరి బ్రదర్ కాల్ చేయాలి, ఎందుకు మాట్లాడాలి, ఒక బ్రదర్ గురించి చెప్పడము. మరి వెంటనే మరి ఆ బ్రదర్ ఈ రోజు మన జూమ్ లో కూడా జాయిన్ అయ్యారు, గేబ్రియల్ బ్రదర్. మరి బ్రదర్ వచ్చారు కదా, మరి ఈ పరిస్థితి ఇలా అయిందని మళ్ళా వారికి ఫోన్ చేశాను, బ్రదర్ వాక్యం చెప్పగలుగుతారా అంటే బ్రదర్ ప్రిపేర్ గా లేరని. మరి సోనీ అన్న చెప్తాము అని బ్రదర్ చెప్పినప్పుడు సరే మంచిదని, తర్వాత సోనీ సిస్టర్ చెప్తారని. నిజంగా దేవుడు ఆయన పరిచర్యను మనము టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దేవుడు చిత్తం జరిగిస్తాడు. ఎక్కడైనా ఆయన పరిచర్య ఆయన మీద ఆధారపడినప్పుడు ఏ పరిస్థితులనన్నా ప్రతిదీ మార్చగలడు, సరి చేయగలడు కదా. మరి సిస్టర్ చెప్పిన వాక్యము నాకు ఒక వాక్యం గుర్తొచ్చింది. కీర్తనలు 34లో యెహోవా యందు భయభక్తులు గల వారికి ఏ కొదువ కూడా ఉండదంట. మరి నిజంగానే కదా, ఏ కొదువ ఉండదు. ఏదన్నా కొదువ ఉంది అని అంటే ఇక మనలో భయం లేదు, భక్తి లేదన్నమాట కదా. సో చాలా సంతోషము. మరి అనుకోకుండా మరి ఏంజెల సిస్టర్ కూడా మరి ప్రతి వారం జాయిన్ అవుతారు. మరి దేవుడు ఆల్రెడీ మనకు బ్యాకప్ గా ఇట్లాంటి పరిస్థితుల్లో మరి సిస్టర్ని మన మధ్యలో నడిపిస్తూ దేవుడి మహిమ కొరకు తనకిచ్చిన తలాంతును దేవుడి కొరకు వినియోగిస్తున్న మరి సిస్టర్ నిజంగా లాస్ట్ మినిట్ లో చెప్పినా గానీ సరే అని ఒప్పుకొని మన మధ్యకు వచ్చి మంచి ఆరాధనలో నడిపించిన సిస్టర్ ఏంజెల వినోద్ గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి సోనీ సిస్టర్ నిజంగా అద్భుతం ఈరోజు. మరి ఇది దేవుడి చిత్తము. మరి అనుకోకుండా మనము ఏదైతే ఇంకా అయ్యో ఎలా అని అనుకున్న టైంలో నేను ఉన్నాను అని ధైర్యమునిస్తూ
నువ్వు భయపడకు, ఇది నా పరిచర్య కదా, నేను జరిగిస్తానని ఆ ధైర్యమునిస్తూ అనుకోకుండా ఆ సిస్టర్ని మన మధ్యకు తీసుకురావడము, దేవుని యొక్క భయము భక్తి గురించి మనతో మాట్లాడడం. నిజమే, ఈ రోజు మన క్రైస్తవులలో భయము భక్తి అనేది నిజంగా లేదు. దేవుడు ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న న్యూస్ లో భయము లేకుండా మనుషులను చంపడము, ఇంటి వారే చంపడము, వాళ్ళు చనిపోవడము, అంటే మరణం అంటే భయం లేకుండా ఇప్పుడు ఆ దినాలలో మనం జీవిస్తూ ఉన్నాము. అసలు భయం అనేది లేనే లేదు. భయముతో కూడిన భక్తి మనకు ఉండాలి. మంచి సందేశము దేవుడు నిజంగా ఈ యొక్క దినాలలో మనకు కావాల్సింది దేవుడి యందు భయము భక్తి. అలాంటి మరి అద్భుతమైన వర్తమానము మరి సిస్టర్ గారి ద్వారా మనందరితో మాట్లాడాడు. అద్భుతంగా దేవుడు ఈ పరిచర్యను నడిపిస్తూ మరి అనుకోకుండా ఆయన బిడలను నడిపిస్తూ మరి అద్భుతమైన వర్తమానాలు మనకు అందిస్తున్న దేవాతి దేవుడికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి ఒకసారి మినిస్ట్రీ తరపున సిస్టర్ కి ప్రత్యేక వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. ఆయన లాస్ట్ మినిట్ మీరు ప్రిపేర్ కాకుండా మనం ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుని మీదనే ఆధారపడతాం కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మనల్ని నిరుత్సాహపరచడు. మాట్లాడేవాడు పరిశుద్ధాత్మ దేవుడే కాబట్టి ఆయనే మహిమ ఘనత ప్రభావములు పొందుకుంటాడు ఆయన నడిపిస్తేనే. కాబట్టి ఈ రోజు ఈ 5 years లో ఎప్పుడు కూడా ఇలా జరగలేదు. ఇది 5th year ఈ మినిస్ట్రీ స్టార్ట్ అయ్యి మరి ఎప్పుడు కూడా ఈ నెక్ ఆఫ్ ద టైంలో ఎప్పుడు మరి స్పీకర్ ఇట్లా రాకపోవడం ఎప్పుడు జరగలేదు. కానీ ఇది కూడా ఒక అనుభవము, ఒక సాక్ష్యము మనకు. ఈ పరిచర్యలో ఏది జరిగినా ఒక సాక్ష్యంగా ఉంటదని మనము నమ్మాలి, విశ్వసించాలి. కానీ నిజంగా వెంటనే మరి ఇలా జరిగినప్పుడు నాకు ఎంతో నవ్వుకుంటున్నాను, సంతోషిస్తున్నాను. అంటే దేవుడు కార్యాలు ఎలా జరిగిస్తాడు. నేను మీరు జూమ్ నడిపిస్తూ ఫోన్ మాట్లాడుతూ ఇట్లా అరేంజ్ చేయడం అనేది అది దేవుడు ఒక తలంపు పుట్టిస్తాడు, ఆ జ్ఞానం ఇచ్చి నడిపిస్తాడు. నిజంగా మనం దేవుడికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము. కాబట్టి దేవుడికే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు ఆయనకే చెల్లునుగాక. నిజంగా మీ ప్రేయర్ సపోర్ట్ ఎంతో ఉంది. మరి ముఖ్యంగా మరి మొన్న ఒకటి షేర్ చేయాలనుకుంటున్నాను. మొన్న 9వ తారీఖు మనకు 5 గ్రామాలు దేవుడు ఇచ్చాడు. 5 గ్రామాలు కలిసి ఒక IGF మిషనరీ వాళ్ళు యాత్ర వెళ్ళారు. అక్కడికి ఒక అద్భుతంగా దేవుడు మరి పరిచర్య ఒక మీటింగ్ జరిగించారు. ఐ వాంట్ టు షేర్ పిక్చర్స్. అక్కడ మీటింగ్ ఎలా జరిగించాడు దేవుడు అని అద్భుతంగా మరి దేవుడు ఈ మీటింగ్ ని జరిగించారు. నేను ఐ వాంట్ టు షేర్ ద పిక్చర్స్. చాలా మంది వచ్చారు. మరి వర్షం వల్ల కొంచెం టెంట్ కూడా మరి కింద పడిపోయింది. మళ్ళా దేవుడు మంచి వాతావరణం ఇచ్చి మళ్ళా వాళ్ళు ఆరాధన చేసుకోవడానికి చాలా మంది మన 5 గ్రామాలు వీళ్ళు అందరు కలిసి దేవుని ఆరాధించారు. అద్భుతంగా మరి ఇక్కడ దేవుడు నడిపించాడు. చూడండి, ఎంతో 5 గ్రామాల వారు ఒక దగ్గర. సో ప్రతి నెల మనం ఈ రీతిగా 5 గ్రామాలు కలిసి ఒక దగ్గర ఆరాధన చేసుకోవాలి, ఒక కుటుంబం లాగా ఉండాలని మరి దేవుడు నాకు ఇచ్చిన ఆ ప్రేరేపణ. మరి అందరూ మీ ప్రార్థన వల్లనే ఇవన్నీ మరి సాధ్యము. నిజంగా దేవుడికి ఏమిచ్చినా రుణము తీర్చుకోలేను. మరి నేను ఎక్కడో ఉన్నాను, 28 సంవత్సరాలు ఈ దేశానికి వచ్చి నాకు వాళ్ళెవరో తెలీదు. దేవుడు వారిని పరిచయం చేసి మరి ప్రతి నెల ఈ రీతిగా అందరూ 5 గ్రామాలు కలిసి ఒక దగ్గర మీటింగ్ జరిగించాలని అద్భుతంగా దేవుడు ఈ మీటింగ్ ని జరిగించాడు. ఆ రీతిగా ఈ నెలనే కాదు, ప్రతి నెలలో ఒక రోజు ఫస్ట్ వీక్ మరి ఇక్కడ మీటింగ్ జరుగుతుంది. మునుపురా ఈ ప్రాంతము ఇది మన ఎస్కోట దగ్గర. మరి అందరు కలిసి ఒక కుటుంబం లాగా ఉండాలి. మరి వాళ్ళు అనుకుంటారు మరి అక్క అక్కడే మాట్లాడుతుంది, మాతో మాట్లాడట్లేదు అని అనుకోకుండా మనమందరము దేవుని ప్రేమను చూపిస్తూ మరి దేవుడు అప్పచెప్పిన పరిచర్యను నమ్మకంగా యథార్థంగా చేసిన వారికి మరి దేవుడే పరిచర్యను అప్పగిస్తాడు. నిజంగా మరి దేవుడు అద్భుతంగా మరి అక్కడ వర్షము టెంట్ కూడా పడిపోయింది. ఇదిగో టెంట్ కూడా చూడండి వర్షం వల్ల పడిపోయింది. మరలా వాళ్ళు దేవుని యొక్క మరి కృప వలన మళ్ళా దేవుడు అద్భుతంగా మరి మీటింగ్ ని జరిగించాడు. నిజంగా ఇది ఏదైనా మనకు సాక్ష్యమే ఉంటది. కాబట్టి మీరు ప్రార్థన చేయండి. ఇక్కడ బిడ్డలందరూ కూడా రానున్న దినాలలో దేవుడి కొరకు బలమైన సాక్షులుగా వీళ్ళు నిలబడాలని నేనైతే దేవుడి దగ్గర ప్రార్థిస్తున్నాను. మీరు కూడా ప్రార్థన చేయండి. మీరందరూ ప్రార్థన సహకారం వల్లనే ఇక్కడ పరిచర్య జరిగించబడుతున్నది. మీరు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ యొక్క
పరిచర్య నిమిత్తము మరి ఎంతో మంది కూడా మరి ఉపవాస ప్రార్థనలో కూడా మరి ప్రార్థన చేస్తున్నారు, జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కాబట్టి మరి మీ అందరికి మరి ఒకసారి ప్రత్యేక వందనాలు. కీప్ ప్రేయింగ్ ఫర్ దిస్ మినిస్ట్రీ. మరి ఈ యొక్క లింక్ ను కూడా మీరు షేర్ చేయండి. మరి ఇది దేవుడి పరిచర్య, అనేక మందిని దేవుడు తీసుకొని రాబోతున్నాడు. మరి వి ఇన్వైటెడ్ మోర్ దెన్ 100 పాస్టర్స్ సో ఫార్. మరి రానున్న దినాలలో దేవుడు అద్భుతంగా ఈ పరిచర్యను విస్తరింపజేయబోతున్నాడు. ఎందుకంటే మీ ప్రార్థన సహకారము ఎంతో ఉంది. కీప్ ప్రేయింగ్ ఫర్ దిస్ మినిస్ట్రీస్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మీరందరూ కూడా మరి విజ్ఞాపన ప్రార్థనలు కూడా మీరు సమయానికి రండి ప్లీజ్. మీరు భయం ఉన్న వాళ్ళు సమయానికి వస్తారు. వీఆర్ కనీసము టైంకు 9 అండ్ మాకు ఇక్కడ టైం 9, మీకు 6:30. ప్లీజ్ తప్పకుండా టైంకు జాయిన్ కండి. మనకు ప్రార్థనకు టైం ఉంటది కాబట్టి మరి ప్రార్థనలో మీరు ఈ రోజు ప్రార్థించిన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. We will end this meeting right now.